సరే, ఈ సమయంలో మనం 2 లేఖన భాగాలు చదువుకున్నాం. 2 లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే ఒక పదం మనం గమనించవచ్చు. దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు. ఒకసారి స్తోత్రం గురించి చెప్తా వచ్చాను. ఒకసారి స్తుతి గురించి చెప్తా వచ్చాను. ఈసారి కృతజ్ఞతాస్తుతుల గురించి చాలా సరళమైనటువంటి వర్తమానమే. నేను పెద్ద పెద్ద ఏమీ చెప్పలేదు ఇప్పటివరకు. దేవుడు నాకు కూడా అట్లాంటి ఏమంటారు, అట్లాంటి జ్ఞానం కూడా ఇంకా ఆరాధన వర్తమానం చాలా కష్టమైంది. అది మీకు ఇస్తూ ఉంటే ఏంటంటే దేవుని గురించి అనుభవపూర్వకంగా లోతుగా ఎరుగుతారన్న ఉద్దేశంతో మన దేవుడు ఎవరో అనేది ఆరాధన వర్తమానం ద్వారానే మనం సంపూర్ణంగా ఎరగలుగుతాం. బలవర్తమానం చెప్పడం చాలా తేలిక. ఆరాధన వర్తమానం చెప్పగలగటం అనేది అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క కీర్తిని కదా మనం ఏం చేయాలంటే లోతుల్లో నుంచి, వాక్యపు లోతుల్లో నుంచి మనం తీసుకొచ్చి ఆయన ఎవరో, ఆయన మన జీవితాల్లో ఏం చేశాడో అనేది స్పష్టంగా తేటగా దేవుని సంఘానికి దేవుని ఆత్మ ద్వారా విశదపరిచినట్లయితే అప్పుడు మనం అంతా కూడా ప్రేరేపించబడతాం. దేని కొరకు ప్రేరేపించబడతామంటే మంచి ఇక్కడ ఏమన్నాడు 138వ కీర్తన మొదటి వచనంలో, హృదయపూర్వకంగా నేను నీకు కదా. చాలామంది చెల్లిస్తూ ఉంటారు, చాలామంది దేవుని స్తుతిస్తారు, చాలామంది దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ ఆరాధన పెదవుల వరకే పరిమితమైపోతుందేమో అనిపిస్తుంది. కానీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు వచ్చేటటువంటి సంతోషం, ఆ ఆరాధన ద్వారా దేవుడు పొందేటటువంటి మహిమ, అవి ఎంతో గొప్పవి, ఎనదగినవి. సరే, ఉదయకాలం దేవునికి ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు? 2వ చోట మనం చదువుకున్నాం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి. నేను నా జీవితాల్లో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. లేకపోతే ఎక్కడో ఉండేవాళ్ళం మనం. మీరెవరు నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అవునా? మనం లోకంలో కలిసిపోయే వాళ్ళం, కాలగర్భంలో కలిసిపోయేటటువంటి వాళ్ళం, శరీరేచ్ఛల్లో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళం. అవునా? ఈ లోకాశలతో ఏం చేస్తా ఉన్నాం? ట్రావెల్ అవుతూ, ప్రయాణిస్తూ పోతున్న వాళ్ళం, పాపంలో కొనసాగుతున్న వాళ్ళం, నిజమైన దేవుణ్ణి ఎరగనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ప్రజలం, శరీరేచ్ఛల్లో మునిగిపోయి ఇష్టానుసారంగా జీవించినటువంటి మనం ఇక్కడ ఉండటం అనేది ఎంత ఆశ్చర్యకరం కదా. మా అక్క ఎంత ఆశ్చర్యమో నాకు అనిపిస్తుంది. నేను రక్షణ పొందినప్పుడు నేను అనుకున్నాను, అసలు యేసు ప్రభు పేరెత్తితేనే మా ఇంట్లో అందరికీ ఎంతో కోపం వస్తుంది. మా బంధువులకి అయితే ఎగతాళి చేస్తారు కదా. ఎవరైనా వస్తే వాళ్ళని హల్లెలూయా అని ఎగతాళి చేస్తారు, లేకపోతే గొర్రెరా, దేవుని బిడ్డరా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అలాంటి ప్రజల మధ్య నేను యేసు ప్రభుని ఎరిగిన తర్వాత నేను అనుకున్నాను, అసలు మా కుటుంబం అంతా దేవునిలోకి వస్తే ఎంత బాగుంటుంది. కానీ ఇది సాధ్యమా అనుకున్నా. ఎంత ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు కదా మన దేవుడు. ఇప్పుడు మా అక్క, మా బావలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, మా అమ్మ కానీ, బై గాడ్స్ గ్రేస్ దేవుని అత్యున్నతమైనటువంటి కృపను బట్టి మేమంతా ఉండగలుగుతున్నాం. ఇది ఒక ఎత్తు అయితే, నేను ఒక ఉన్నతమైన కుటుంబంలోనికి అల్లుడిగా రాగలిగా. దేవుడు లేకపోతే వాళ్ళని కనీసం వాళ్ళ మొత్తం కూడా తాకనివ్వరు కదా. వెళ్ళిపోమని, నీకు ఉద్యోగం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, వెళ్ళిపోమనేటోళ్ళు కదా. వాళ్ళ ఒక ఉన్నతమైనటువంటి మంచిగా ఆత్మీయంగా ఉన్న కుటుంబం 16 ఏళ్ళ క్రితమే నాకు పెళ్ళి కాకముందే వాళ్ళు దేవునిలో మంచిగా స్థిరపడినటువంటి కుటుంబం. ఎవరిని కలిసినా సరే చక్కగా ఆత్మీయత వారి జీవితాల్లో కనిపిస్తూ ఉంది కదా. అట్లాంటి ఒక కుటుంబంలోనికి నేను రాగలిగానంటే అది కూడా దేవుని కృపే. సరే, నా తలంపు ఏంటంటే, దేవుడు నా జీవితంలోనే కాదు, మీరు ఇప్పుడు కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే మీ జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఉన్నవి లేవా? ఉన్నవి. సరే, వాటన్నిటిని పక్కన పెడదాం. దేవుడు మనందరికీ కంబైన్డ్గా ఏం కార్యాలు చేస్తూ వచ్చాడు అని ఆలోచన చేస్తే కదా, ఖచ్చితంగా మనం దేవునికి ఏం చేయొచ్చు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. నిజంగా అలాంటి అనుభవం లేకపోతే వాళ్ళు చెల్లించరు. ఇంకా ఆత్మీయంగా పతనమై, ఇంకా దేవుడు ఎవరో ఎరగని దుస్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేయలేరంటే, వారు ఆత్మీయంగా మృతులతో సమానం. వాళ్ళు ఏం చేయలేరంటే 6వ కీర్తన 5వ వచనంలో అంటాడు. ఏమంటారు చెప్పండి? 6వ కీర్తన 5వ వచనం. అలాంటి అనుభవంలో ఉన్న వాళ్ళు ఏం చేయలేరంటే, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురో కదా. అలాంటి వారు చెల్లించలేరండి. దేవుడు నిన్ను సజీవుల లెక్కలో ఉంచాడు, నన్ను దేవుని సంఘంలో ఉంచాడు, విశ్వాసుల మధ్య ఉంచాడు, పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఉంచాడు.
ఎంత గొప్ప సంగతి! మరణమైన వారు కానీ, పాతాళంలోకి పోయిన వారు కానీ, ఈ లోకంలో ఉండి దేవుని ఇంట్లో ఉండి కూడా ఇంకా ఆరాధించినటువంటి దుస్థితిలో ఉండి ఆత్మీయంగా మరణించిన వారి సంగతి చెప్తా ఉన్నాడు. వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు మా జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేశాడని వాళ్ళు చెప్పలేరు కదా. ఎవరు చెప్పగలరంటే యెషయా గ్రంథం 38 అధ్యాయం 18, 19 వచనాల్లో ఎవరు చెప్తారంటే 18, 19 వచనాలు చదవండి. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. నాతో పాటు చదవండి. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను కదా. ఎంత గొప్ప ఆధిక్యత అండి కదా. మనకంటే గనులు గొప్పవారి లోకాన్ని వదిలిపెట్టారు. ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే ఎంత గొప్ప సంగతి. కాబట్టి నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు, నీకు తరుణం ఇచ్చాడు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఏమున్నాయంటే ఒక 4 కారణాలు చెప్తాను. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి వాట్ ఆర్ ద రీజన్స్ టు గివ్ థ్యాంక్స్ టు హిమ్. ఆయనకు మనం థ్యాంక్స్ చెప్పడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటంటే రండి. మొదటిది 139వ కీర్తన 14 నుంచి 16 వచనాలు కలిసి చదువుకుందాం. Psalm 139 14 to 16 verses. Let us read all together. 14, 15, 16 కలిసి చదువుకుందాం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను కదా. మొట్టమొదటిగా దేన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే ఇక్కడ స్పష్టంగా ఉంది. దేన్ని బట్టి చెప్పండి. ఇచ్చాడు కదా. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును, అది ఎంత ఆశ్చర్యం కదా. ఈ చెవి ఎందుకు ఇక్కడ ఉందో, ఈ ముక్కు ఎందుకు ఇక్కడ ఉందో, మన సృష్టిని అసలు మన యొక్క నిర్మాణాన్ని గమనించినట్లయితే నిన్న జాయి ఏదో అంటున్నాడంట, ఆవుకు అసలు కొమ్ములు ఎట్లా వస్తాయి అందులో నుంచి బయటకు వస్తాయని వాడికి డౌట్ వచ్చి అడుగుతా ఉన్నారు. ఇద్దరు అక్క చెల్లెల సంభాషణ అనమాట, బండి మీద వస్తూ కదా. గేదెకి అంత బలమైనటువంటి షార్ప్ ఉండేటటువంటి హార్న్స్ కొమ్ములు ఎట్లా మొలుస్తాయంటే నేనన్నాను, అరే వాడికే కాదు, నువ్వు కొరుకుతున్నటువంటి ఎముకలకు కొరుకుతున్నావు, వేడితో కొరుకుతున్నావు, పళ్ళతో కొరుకుతున్నావు, ఆ పళ్ళు కూడా రావటం ఆశ్చర్యం కాదారా? ఏముంది లోపల నుంచి? ఏముంది? ఏం లేదు, మెత్తటి కండ ఉంది. ఈ కండ నుంచి ఏం మొలుస్తున్నాయి? పళ్ళు మొలుస్తూ ఉన్నాయి. ఆ పళ్ళలో కాల్షియం అంట, రకరకాల మూలకాలు అందులో ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయి? దృఢంగా ఉన్నాయి. ఈనాడు పెద్ద పెద్ద మూలుగులు మనం కొరుకుతూ ఉన్నాం. అదే ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం కదా. ఎక్కడో గుండె ఉంది, ఆ గుండె అది ఆగిపోతే మనిషి ఆగిపోతాడట. ఎంత ఆశ్చర్యం అండి కదా. ఇదొక ఆశ్చర్యం అయితే, నీ యొక్క నా యొక్క సృష్టి ఒక ఆశ్చర్యం అయితే, ఆయన సమస్తాన్ని కూడా ఏం చేస్తూ వచ్చాడు? కలగజేశాడు. రెండోదే మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే నిన్ను నన్ను ఎవరు పోలిక చొప్పున చేసుకు వచ్చాడు. ఇది గొప్ప సంగతి కదా. ఇది గొప్ప సంగతి. దేవుడు నిన్ను నన్ను కూడా, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ కైండ్ ఇన్ హిస్ ఇమేజ్ ఓన్లీ, ఆయన యొక్క స్వరూపంలో. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను. ఎంత గొప్ప సంగతి. ఎందుకు దేవుడు తన స్వరూపంలో సృజించాడంటే తన మహిమనంతటిని మనకి ఇవ్వటానికి. ఆ తర్వాత మనకిచ్చినటువంటి మహిమ ద్వారా తన్నేం చేయాలంట? యెషయా గ్రంథం 43:7 అంటాడు, ఎందుకు నేను మిమ్మల్ని సృష్టించానో తెలుసా, ఎందుకు నేను మిమ్మల్ని నిర్మించానో తెలుసా, ఎందుకు నా పోలికల్లో మిమ్మల్ని చేసుకున్నానంటే నీవు నేను దేవుని ఏం చేయాలంటే మన జీవితాల ద్వారా దేవుని మహింపరచాలని దేవుడు ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో. చదవండి యెషయా 43:7. నా మహిమ నిమిత్తము
నేను సృజించిన వారిని. ఆయన మన ద్వారా మహిమ రావాలని ఏం చేస్తూ వచ్చాడంటే, తన స్వరూపంలో, దేవుని యొక్క స్వరూపంలో నిన్ను చేస్తూ వచ్చాడు. కాబట్టి ఎంత గొప్ప సంగతి కదా. ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే నీ గురించి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు తల్లి గర్భంలో పిండంగా ఏర్పడక ముందే నీ గురించి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంతకుమించి నీ యొక్క దినములన్నీ కూడా ఆయన ఎందులో రాసి పెడతా వచ్చాడు? జీవగ్రంథంలో రాసి పెడతా వచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి, ఎంత గొప్ప ధన్యత అండి ఇది. ఈ లోకంలో ఎవరైనా ఈ మాటలు చెప్పగలరా? ఎవరైనా ఇంత అథెంటిక్గా, ఇంత ధైర్యంగా చెప్పగలరా? కానీ దేవుడు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి ఆయనకి ఏమైపోయాం మనం? ఎందుకు ఆయన మనల్ని సృజించాడంటే ఇక్కడ 100వ కీర్తనలో రాస్తాడు. మొదటి 3 వచనాలు చదివితే 100వ కీర్తనలో రాస్తాడు. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనమైన వారము, మనమైన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును. పాటలు పాడుతూ ఉంటే ఇంకో పాడితే బాగుండు అనిపిస్తుంది, కానీ మరి సమయం మేము 10 నిమిషాలు ఆలస్యంగా మొదలుపెట్టాం. కొంచెం వాళ్ళ భోజనాలు ఉంటాయి కదా అని చెప్పేసి, అందరూ వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి పాటలకి మేము కొంచెం 10 నిమిషాలు ఆలస్యంగా కావాలనే మొదలు పెడతా వచ్చాం. ఇంకో 2 పాటలు పాడితే బాగుండు అనిపించింది. నా తలంపు ఏంటంటే, దేవుడు మనం ప్రజలుగా ఉండాలని, ఆయన మేపే గొర్రెలుగా ఉండాలని కదా, ఆయన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతూ మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన స్వరూపంలో మనల్ని సృజించాడు. ఈ ఉదయకాలం దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి ఉన్నటువంటి హేతు ఏంటంటే, దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, మన కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు, మన కొరకు ఏర్పాటు కలిగి ఉన్నాడు. మనల్ని జీవగ్రంథంలో మన పుట్టకముందే మన పేర్లన్నీ జీవగ్రంథంలో రాయించి పెడతా వచ్చాడు. ఆ తర్వాత పుట్టిన తర్వాత తన మహిమ కొరకు మనకు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు, ఆయన మేపే గొర్రెలుగా మనల్ని చేసుకున్నాడు, తన వారిగా చేసుకున్నాడు. అందుకనే 1 కొరింథీ 1వ అధ్యాయం చివరి వచనంలో ఏం రాస్తారంటే, మనం ఆయన వారం అంటాడు. మనం ఎవరు? ఆయన వారం అంటాడు. మనం ఇప్పుడు క్రీస్తు వారం అనే పదం ఉపయోగిస్తాడు. 1వ అధ్యాయము 1 కొరింథీ 30వ వచనం, క్షమించండి. అయితే ఆయన మూలంగా మీరు కదా, అలా ఎంత గొప్ప ఆధిక్యత. ఈ సంగతులన్నింటిని బట్టి అంట పరలోకంలో ఒక సంగతి జరుగుతూ ఉంది. రండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదివితే, మనమే కాదండి, మనల్ని సృష్టించిన విధానాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి దేవునితో ఉన్నటువంటి ఆ పరలోక స్వాస్థ్యము కూడా, సమూహం కూడా, దేవదూతలు కూడా. 9వ వచనం నుంచి చదవండి. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని. దేన్ని బట్టి అంటే సృష్టిని బట్టి అని అక్కడ రాయబడతా వచ్చింది. మీరు తర్వాత చదువుకోండి. కానీ సృష్టిని బట్టి, ఆయన చేసిన విధానాన్ని బట్టి, ఆయనకున్నటువంటి ఆధిక్యతను బట్టి, తనకున్నటువంటి అధికారాన్ని బట్టి అవి కూడా ఏం చేస్తున్నాయంటే మన తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఎవరు? కోటాను కోట్ల దేవదూతలు, శరాపులు, కెరూబులు, 24 మంది పెద్దలు. వాళ్ళైతే తమ కిరీటాలని వదిలిపెట్టి ఆయన ఎదుట సాగిలపడి, ఘనత, మహిమ, ప్రభావం పొందనర్హుడు నీవేనని స్తోత్రం చేస్తూ వచ్చారు వాళ్ళు. కాబట్టి ఉదయకాలం దేవుని ఆరాధించడానికి మొదటి హేతు ఏంటంటే, ఆయన మనల్ని సృజించాడు, తన పోలిక చొప్పున మన కలగ చేశాడు, ఆయన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. రెండోదిగా రండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునో లెక్కింపచాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై
ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలము కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము. ఎవరు వీళ్ళు? 12 గోత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకైనా ఆధిక్యత అంటే మనకు కూడా ఇచ్చాడు. దేన్ని బట్టి వాళ్ళు అక్కడ చేరుకున్నారు? ఎందుకు వాళ్ళు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నారంటే ఒకే ఒక పదం ఉంది అక్కడ 10వ వచనంలో, మా రక్షణకై స్తోత్రములు. దేవుడు వారిని రక్షించుకున్నాడు. ఏర్పరచుకోవటమే కాదు, తన స్వరూపంలో సృష్టించుకోవటమే కాదు, రెండోదిగా వారిని ఏం చేస్తూ వచ్చాడు? రక్షించుకున్నాడు కదా. వారు కేవలం ఏం చేస్తూ వచ్చాడు? ఆయన మృతి నొందిన తర్వాత భూమి యొక్క క్రింది అంచుల్లోకి వెళ్ళి అక్కడ పోయి, అయ్యా మీ కొరకు నేను ఏం చేస్తూ వచ్చాను, క్రయధనం చెల్లించానని చెప్పేసి వాళ్ళందరినీ చెరగా పట్టుకొని ఏం చేస్తూ వచ్చాడంటే పరలోకాన్ని పట్టుపోయాడు కదా. మన కొరకు అయితే ఏం చేస్తూ వచ్చాడు? శరీరధారిగా కదా. ఎందుకు రావాల్సి వచ్చింది? నీవు నేను రక్షింపబడాలి. పాపం నుంచి, శాపం నుంచి, శరీరేచ్ఛల నుంచి, అపవాది నుంచి, నరకం నుంచి, ఉగ్రత నుంచి, తీర్పు నుంచి నీవు నేను రక్షణ పొందడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే తన సొంత కుమారుణ్ణే ఈ లోకానికి ఏం చేస్తూ వచ్చాడు. ఎవరు రక్షించడానికి వీల్లేదు. నీవు పొందిన రక్షణ నీ చదువుని బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి కులాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి డబ్బుని బట్టి కాదు, నీకున్నటువంటి తలాంతులను బట్టి కాదు. ఏమంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో? ఎవడు నశించడానికి వీల్లేదు అన్నట్టుగా చెప్తాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఒకనాడు అపరాధాల చేత పాపాల చేత చచ్చిన స్థితిలో ఉన్నావు, నిత్య నరకానికి పాత్రురాలిగా ఉన్నావు. అలాంటి నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. తన ఒకగానొక కుమారుని లోకాన్ని పంపించాడు, సిలువలో బలియాగం గావించాడు, తన ప్రేమనంతటినీ సిలువలో చూపిస్తూ వచ్చాడు. ఆయన కాచిన రక్తం ద్వారా నీ పాపాలు ఏమయ్యాయి? క్షమించబడ్డాయి. నీ హృదయం మార్చబడింది. నీకు రక్షణ ఇచ్చాడు ఆయన అంగీకరించడం ద్వారా. కేవలం విశ్వాసం ద్వారానే. ఈ మధ్యకాలంలో మా చిన్ననాటి గురువుగారు నరసింహరావు కూడా తెలుసు, జయరాజ్ మాస్టర్కి యాక్సిడెంట్ అయింది. చాలా బాధ కలిగింది. ఈ వారం అంతా ఆయన కొరకే ప్రార్థన చేస్తాను. నేను కూడా వాకప్ చేశాను. ఇంకా కోమాలోనే ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. బాధ కలిగింది. అయితే నా బాధ ఒక ఎత్తు అయితే, ఎందుకంటే నాకు చదువు చెప్పారు కాబట్టి నవోదయ సీట్ అప్పట్లో దేవుడు నాకు ఇచ్చాడు. నేను చేరలే, అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు తిరిగేటోళ్ళు లేరు. నవోదయ సీట్ వచ్చినా పోలేని దుస్థితిలో నేనున్నాను. అయితే మొత్తానికైతే ఆయనకి యాక్సిడెంట్ అయింది. తన కొరకు ఆయన మంచి ఆర్టిస్టు. ఈ నవోదయలో ఉండేటటువంటి బొమ్మలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఆయన, ఆ బొమ్మలు ఎంత కష్టం కదా, అంతా ఏమంటారు దాన్ని, ఏమంటారు ఆ బొమ్మల్ని, వాటి ఉన్నట్టు ఏమంటారు దాన్ని, ఆ సబ్జెక్ట్ని మెంటల్ ఎబిలిటీ ఆ సబ్జెక్ట్ అని చెప్పేది. ఆ బొమ్మలు డ్రాయింగ్ ఒక భాగం మిస్ చేస్తాడు, 4 భాగాల్లో ఒక భాగం మిస్ చేస్తాడు, కింద 4 ఉంటే దాన్ని తీసుకుపోయి అమర్చాలి అక్కడ. అవన్నీ ఆయన ఏం చేసేదంటే డ్రాయింగ్ రూపంలో బోర్డు మీద వేసేది. ఎంత కష్టం ఆ బొమ్మలు వేయటం. ఇప్పుడు ప్రాక్టీస్ పేపర్స్ వచ్చాయి కానీ అప్పుడు మొత్తం ఆయన బోర్డు మీదనే వేసేది. ఆయన మంచి ఆర్టిస్ట్. మనిషి బొమ్మల్ని అట్లా మనం చూసి అట్లా వేసేస్తాడు ఆయన. సరే యాక్సిడెంట్ అయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే నాకేమో సరే, నాకు కొంత గురువుగా కొంత బాధ కలిగింది, గురువుగారికి ఇట్లా అయిందని. కానీ తన భార్య ఏం చేస్తుందంటే, తాను ఇంతకాలం మందిరానికి పోతున్నారు, దేవుని సేవిస్తూ ఉన్నాడు, ఎన్నో ఇస్తాడంట, దేవునికి కానుకలు ఇస్తూ ఉంటాడంట, తర్వాత ఏదైనా భోజనాలు పెట్టిస్తూ ఉంటాడంట, ఏదైనా కొరత ఉందంటే ఆ ఫ్యాన్లు లేవా వెంటనే కొనిస్తారంట. ఇదంతా ఒక ఎత్తు అయితే తన భార్య ఏం చెప్తుందంటే మా ఆయన రక్షణ పొందున్నా ఇట్లా కోమాలు ఉన్నా నాకు ఇబ్బంది ఉండేది కాదు. ఏం పొందలేదు? రక్షణ పొందలేదు అని ఏడుస్తూ ఉంది. ఆమోస్ అన్న చెప్తా ఉన్నాడు, అయ్యా ఏడుస్తున్నారయ్యా పిల్లలు, భార్య,
అక్క చాలా మంచి విశ్వాసురాలు. అన్నను ఎన్నో పర్యాయాలు మేము చెప్పాం ఆ రక్షణ పొందమని, బాప్తిజం ద్వారా సాక్ష్యం ఇవ్వమని. కానీ అది సాధ్యం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కోమాలో ఉన్నాడు. కానీ ఇక్కడ నీవున్నావు, నేనున్నాను. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఈ రక్షణ పొందిన ఏం రక్షణ అసలు ఇది? ఏం రక్షణ ఇది? ఈ రక్షణ గురించి చెప్తారు. ఎఫ్సి 2:3 ఏం రక్షణ అంటాడు? క్షమించండి, హెబ్రీ 2:3 అంటాడు. చూడకుండా చెప్పేయచ్చు. గొప్ప రక్షణ. ఏం రక్షణ ఇది? గొప్ప రక్షణ అండి ఇది. ఉత్తి రక్షణ కాదు ఇది, గొప్ప రక్షణ. గ్రేట్ సాల్వేషన్. అర్థమైందా? తీర్పు నుండి, పాపం నుంచి, శరీరేచ్ఛల నుంచి, నరకం నుంచి దేవుని రక్షిస్తాడండి. అలాంటి గొప్ప రక్షణ నీకు నాకు ఇక్కడ కూర్చున్న నీకు నాకు ప్రసాదిస్తూ వచ్చాడు. అందుకే నా భార్య దుఃఖిస్తూ ఉంది. నా భర్త రక్షణ పొందితే ఎంతో మేలు. దేవదూతలు సైతం రక్షణ ఏం చేస్తున్నారు? రక్షణ పొందిన వారిని తొంగి చూస్తున్నారంట. అరే, ఇలాంటి రక్షణకు మమ్మల్ని పాత్రులుగా చేయలేదు, కానీ తన స్వరూపంలో చేసిన మానవునికి రక్షణ ఇచ్చాడని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మన వైపు చూస్తున్నారంట. అలాంటి గొప్ప రక్షణ అంటాడు. ఇంకో పదం ఉపయోగిస్తాడు. ఇది ఏంటంటే నిత్య రక్షణ అంటాడు. ఈ రక్షణ ఎలాంటిది? నిత్య రక్షణ. రండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలబడి తనకు విధేయులైన వారందరికీ ఏమి రండి, మొదటిదేమో గొప్ప రక్షణ అంటున్నాడు, రెండోదేమో నిత్య రక్షణ అండి కదా. ఆ నిత్య జీవానికి వెళ్ళగలిగేటటువంటి రక్షణ ఇది. అందుకనే నిత్య రక్షణ అని ఇక్కడ ఉపయోగించాడు. యెషయా 45:17లో కూడా ఇదే మాట చదువుతాం. యెషయా 45:17. యెహోవా వలన, నాతో పాటు చదవండి, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇది కదా. ఇజ్రాయేల్ అంటే మనమేనండి. నిత్య రక్షణ పొంది ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి రెండవ హేతు ఏంటంటే ఆయన మనకిచ్చిన రక్షణ గొప్ప రక్షణ. ఆయన మనకిచ్చినటువంటి రక్షణ నిత్య రక్షణ. ఇంకా ఏమంటాడంటే ఒక మాట రండి, హెబ్రీ 7వ అధ్యాయము. ఇదేమి రక్షణ అంటాడు? 25వ వచనం. సంపూర్ణ రక్షణ అంటాడు ఇక్కడ. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు. అంటే ఏంటి? రక్షణ అనేది సంపూర్ణతకి సంబంధించింది. ఈ సంపూర్ణ రక్షణ ఆయన ద్వారా. అంటే ఎవరు దొంగిలించేది కాదని నా తలంపు ఏంటంటే ఇది పోయేది కాదు. దారిలో పోతూ 10 రూపాయల కాయిన్ పోయింది మొన్న మా స్కూల్లో పోయినప్పుడు. మొత్తానికైతే నేను కొన్ని ఈ దువ్వెన తీయటం ఇవన్నీ తీయటం వల్ల వెనకున్నటువంటి డబ్బుల్లో పోయింది. మళ్ళీ చూసుకున్నాను, పోయిందని పోయాను. మళ్ళీ ఎట్లా వచ్చాను అదే దారిలో వెనకపోయాను. పోతే అక్కడ దొరికింది. ఇది అట్లా కోల్పోయేది కాదు. అర్థమైందా? సంపూర్ణమైనటువంటి రక్షణ. ఇది ఎవరు దొంగిలించేది కాదు. 44వ కీర్తన 4వ వచనంలో అంటాడు, అది చదవండి. అక్కడైతే సంపూర్ణ రక్షణ అనే పదం ఉపయోగిస్తాడు. 44వ కీర్తన 4వ వచనం. దొంగిలించేది కాదు, పోగొట్టుకునేది కాదు. దేవుడు మరలా ఏం చేస్తారంటే మనం ఎప్పుడైనా రక్షణానందం కోల్పోయినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుని వద్దకు వచ్చినప్పుడు, దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగా ఆజ్ఞాపించు కదా. మనకు పూర్ణ రక్షణ అండి ఇచ్చింది. పూర్ణ రక్షణ కదా. దీన్ని ఏమంటారంటే ఆత్మక రక్షణ అంటాడు. 1 పేతురు 1వ అధ్యాయం 8-9 వచనంలో ఆత్మరక్షణ పొందుతున్న మీరు చెప్పనా శక్యమో మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందించున్నారు కదా. రక్షణను చదువుతున్నాం కానీ ఎంత లోతుగా ఉందో చూడండి. ఒకటి ఏంటంటే ఇది గొప్ప రక్షణ, రెండోది ఏంటిది నిత్య రక్షణ, మూడోది ఏంటిది సంపూర్ణ రక్షణ, నాలుగోది ఏంటి ఆత్మరక్షణ. ఇది ఎప్పుడంటే ఈ ప్రణాళిక రండి, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎప్పుడు ఈ ప్రణాళిక నీ కొరకు నా కొరకు కలిగి ఉన్నాడంటే ఎంత నమ్మదగిన దేవుడు అంటే. తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం.
ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను, నాతో పాటు చదవండి, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. అంటే మేమే చెల్లించాలా సేవకులంగా మీ రక్షణ కొరకు? మీరు కూడా చెల్లించవచ్చు. ప్రభువా, ఇంత గొప్ప రక్షణ అయ్యా, నన్ను రక్షించుకున్నావు, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చెప్పగలవా? ఈ ఉదయకాలం మొదటిగా ఆయన మనల్ని చేసిన విధానాన్ని బట్టి కదా మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. రెండవదిగా ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఈ రక్షణ కొన్నటువంటి ఔన్నత్యాన్ని చెప్పాను, ఎన్ని రకాలుగా ఈ రక్షణ ఉందో వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మూడవదిగా రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాలు కలిసి, 9, 10, 11, 12 వచనాలు కలిసి ఉంటాయి. అందరు తీసారా? తీసిన తర్వాత చదువు కొంచెం. చదువు, ఇప్పుడు తీసినట్టుగా ఉన్నారు. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు. ఇప్పుడు నాతో పాటు చదవండి వచనాలు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. మూడవదిగా అద్భుతమైన సంగతి అండి, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మూడవదిగా ఉన్నటువంటి సంగతి ఏంటి? పరిశుద్ధుల స్వాస్థ్యంలో చేర్చాడు. వదిలిపెట్టలే, నిన్నైనా వదిలిపెట్టలే, నేను నిన్ను విడువను ఎడబాయనన్నాడు. వదిలిపెట్టాడా? నేను వదిలిపెట్టలే. ఎక్కడ పోయినా సరే నీ వెంట పడ్డాడాయన పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని సేవకుని పంపించాడు, పరిచారకులను పంపించాడు, విశ్వాసులను పంపించాడు, పెద్దలను పంపించాడు, వాక్యాన్ని పంపించాడు. నిన్ను ఎక్కడ తీసుకొచ్చాడు? ఎక్కడికి? పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి తీసుకొచ్చాడు. ఎక్కడుంటారు పరిశుద్ధుల స్వాస్థ్యం? ఇదంతా ఎవరండి? రక్తం చేత కడగబడినటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యము, దేవుని సంఘము. దేవుని సంఘంలోనికి నడిపించాడు, దేవుని సహవాసంలోనికి నడిపించాడు. అర్థమైందా? నిన్ను ఒక అవయవంగా చేసుకుంటూ వచ్చాడు. నీవు దేవుని సంఘంలో ఇప్పుడు ఒక ప్రయోజనకరమైన పాత్రగా ఉన్నావు. దీని కొరకు ఆయన వేటిని వాడుకున్నాడు. వాటన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. 1 సేవకుల్ని, 1 పెద్దలను, 3 విశ్వాసులను, 4 పరిశుద్ధాత్మ దేవుణ్ణి, 5 దేవుని వాక్యాన్ని, అవునా, నియామక కూడికల్ని, ఎన్నండి అన్నిటినీ వాడుకున్నాడు. అన్నిటినీ వాడుకొని ఏం చేస్తా వచ్చాడంటే నిన్ను పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఉంచాడా లేదా చెప్పండి? ఉంచాడు. ఎక్కడున్నావు ఒకప్పుడు? యోహాను సువార్త 15-19 చూడకుండా చెప్పాలి. లోకంలో ఉన్నావు. వెరీ గుడ్. చాక్లెట్ లేదు, ఉంటే ఇచ్చేవాడిని. లోకంలో ఉన్న నిన్ను నన్ను కదా ఆయన ఏర్పరచుకోవటమే కాదు, ఎక్కడికి పట్టుకొచ్చాడండి? ఎక్కడ పట్టుకొచ్చాడు? పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి పట్టుకొచ్చాడు. చదవండి ఆ మాట, యోహాను సువార్త 15-19. ఎక్కడున్నారంట? మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించిన, అయితే మీరు లోక సంబంధులు గారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి, భయంకరమైన లోకంలో నుంచి ఇక్కడికి వచ్చాం. రాలేదా అక్క? భాస్కర్, మహిమ భాస్కర్ అక్క వచ్చారు. సంతోషం. మీరు రెగ్యులర్గా రండి, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. ఎక్కడి నుండి పట్టుకొచ్చాడు? లోకంలో నుండి మనల్ని ఇక్కడ పట్టుకొచ్చాడండి. ఎవరో తెలియదు, మీరెవరు నాకు తెలియదు. మన కులాలు వేరు, మన మతాలు వేరు, మన నేపథ్యం వేరు, మన చదువు వేరు, అవునా కదా? అలాంటి మనల్ని ఏం చేస్తా వచ్చాడు? ఒక కుటుంబంగా చేస్తూ వచ్చాడు. దేవుని సంఘంలో ఏం చేస్తూ వచ్చాడు? అవయవాలైపోయాం మనం, అవయవాలైపోయాం. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప. ఒకప్పుడు ఎలాంటి వారు అంటే ఎఫెసీ 2 జస్ట్ అట్లా మనం గుర్తు చేసుకుందాం. మన పరిస్థితిని చూస్తే
ఎఫెసీ 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చదివితే, ఎఫెసీ 2వ అధ్యాయం కాబట్టి చదవమ్మా. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులై ఇంటురని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎంత గొప్ప ఆధిక్యత అండి, ఎంత గొప్ప ధన్యత. అంతేనా ఇప్పుడు ఎందులో చేరస్తా వచ్చాడు? అన్యజనులుగా ఉన్నాం, దూరస్తులుగా ఉన్నాం, వాగ్దానం లేని వారుగా ఉన్నాం, పరజనులుగా ఉన్నాం, అవునా, నిబంధనలు లేని వారుగా ఉన్నాం, సహపౌరులం కాదు. ఇన్ని రోత ఆధిక్యతల నుంచి 1 పేతురు 1వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం, ఏ స్థితిలోనికి దేవుడు నడిపించాడండి? ఎలాంటి అనుభవం నుంచి ఎలాంటి అనుభవంలోనికి వచ్చాము? అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు కదా. ఒకప్పుడు ఇలాంటి అనుభవం లేదు, మనకు ఇలాంటి అనుభవం లేదు కదా. ఇప్పుడు ఎంత చక్కటి అనుభవం. ఎవరు మీరంటే కొంతమంది చెప్తూ ఉంటారు, కులానికి బదులుగా ఏం చెప్తారంటే మేము రాజులు అని చెప్తూ ఉంటారు. దేవుడిచ్చిన ఆధిక్యత అది, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత అది. కాబట్టి మూడవదిగా మనల్ని సంఘము సహవాసం ఇచ్చి పరిశుద్ధుల స్వాస్థ్యంలో చేరుస్తూ వచ్చాడు. రాజులైన యాజక సమూహంలో నిన్ను నన్ను ఉంచుతూ వచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి? 1, ఆయన మనల్ని సృజించిన విధానాన్ని బట్టి. 2, ఆయన మనకిచ్చిన రక్షణ బట్టి కదా. 3, ఆయన మనల్ని పరిశుద్ధుల స్వాస్థ్యంలో చేర్చిన విధానాన్ని బట్టి. 4, చివరిదిగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి ఎవరైనా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని. ప్రతి విషయం అండి. అంతేనా? నిన్ను అక్కడితో ఆపాడా? నీ ఆత్మీయ జీవితం అక్కడితో ఆగిపోయిందా? లేదే, కొనసాగుతూనే ఉంది. విశ్వాసిగా ఉన్నావు. కొంతమంది పరిచర్య చేస్తున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొంతమంది నానా వ్యాపారాలు చేసుకుంటూ వస్తున్నారు, కొంతమంది చక్కగా బ్రతుకుతున్నారు, కొంతమంది ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు, కొంతమంది జీవితాలు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. లేవా? వీటన్నిటిని బట్టి, ఈ వారం అంతటిని బట్టి కూడా ఏం చూడలేదా? రక్షించిన నాటి నుంచి నేటి వరకు నీ జీవితంలో ఏం కార్యాలు చూడలేదా? కొన్ని నేను చూపిస్తాను, చూడండి. దేన్ని బట్టి చేయొచ్చు అంటే, ఫస్ట్ ప్రతిరోజు నువ్వు ఒక విషయాన్ని బట్టి ఆదరణ పొందుతున్నావు. దేన్ని బట్టి? వాక్యం బట్టి కదా. వెరీ గుడ్. 119వ కీర్తన 7వ వచనం కదా. ఫస్ట్ ప్రతి విషయం అండి, ఏ సంగతి అయినా ఇప్పుడు తీసుకోవచ్చు. ఆయన వాక్యాన్ని బట్టి తీసుకోవచ్చు, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి తీసుకోవచ్చు, ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి తీసుకోవచ్చు, ఏదైనా సరే. 119:7, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీతిగల న్యాయ విధులు ఇచ్చాడు ఆయన. వాటిని బట్టి సంతోషిస్తున్నాం, ఆదరణ పొందుతున్నాం, ధైర్యం పొందుతున్నాం, పురుగులు పొందుతున్నాం. వాటిని బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పవచ్చు మనం. రెండోదిగా, కొంతమంది ఒకవేళ అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తే, లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం, లూకాసు వార్త, కొంతమంది అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవుడు వారి పట్ల ఏం చేస్తూ ఉన్నాడు? కనికర పడతా ఉన్నాడు, వారిని తాకుతూ ఉన్నాడు, వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, వారికి తిరిగి ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం, గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు
కదా. సమరయుడే అంతగా దేవుని పాదాల మీద పడి కృతజ్ఞత చెల్లిస్తే నువ్వెవరు చెప్పండి? నువ్వు ఇజ్రాయేలీడివి, నువ్వు సహపౌరుడివి, నువ్వు దేవుని బిడ్డవి. ఇప్పుడు చెప్పు గర్వంగా, నువ్వెంతగా నిన్ను ఆదుకుంటాం లేదా? చెప్పండి, నీ అక్కర్లో ఆదుకుంటాం లేదా? నీవు అనారోగ్య పరిస్థితుల్లో వెళ్తుండగా చూచి సంతోషించే దేవుడు ఆయన కానే కాదు కదా. పరిశుద్ధుల ప్రార్థన ద్వారా, నీ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను చూడటం లేదా? నిన్ను కనికరించడం లేదా కదా? నీ పట్ల ఆయన కృప చూపించట్లేదా? చెప్పండి. 136 కీర్తనలో 1 వచనాలు అంటాడు, ఆయన మన పట్ల అపారమైన కృపను ఏం చేస్తా ఉన్నాడు? చూపిస్తా ఉన్నాడండి. ఆయన నిన్ను వదిలిపెట్టట్లే, నన్ను వదిలిపెట్టట్లే. 136 కీర్తన 1 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన కృప, ఆయన నిన్ను విడిచిపోలేదు. ఆయన కృప ఏమన్నాడు చెప్పండి? యెషయా 54:10 చూడకుండా చెప్పేయచ్చు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. విడిచిపోయిందా చెప్పండి? దేవుడు నిన్ను ఆదుకుంటూనే ఉన్నాడు, నిన్ను పోషిస్తూనే ఉన్నాడు, నీకు ఆరోగ్యం ఇస్తూనే ఉన్నాడు, నిన్ను ఆయన తన రెక్కల చాటును భద్రపరుస్తూనే ఉన్నాడు, ఆయన నీ పట్ల ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. అందుకే రాస్తున్న పాట, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి, అతి శ్రేష్ఠ ఇవి నీ ఈ భువియందు. తిని నేను ప్రభువా నీ నుండి, అతి శ్రేష్ఠ ఇవి నీ ఈ భువియందు. దేవుని ద్వారా మనం కృప వెంబడి కృప పొందొచ్చు. ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో కూడా, ప్రతి విషయం అందును కూడా దేవుని నిన్ను ఏం చేస్తా వచ్చాడంటే సంతృప్తికరమైనటువంటి విశ్వాస జీవితాన్ని నీకు ఇచ్చాడు. అది నువ్వు గుర్తెరగట్లే. కాబట్టి ఈ జీవితంలో ఏమి సంభవించినా సరే, వారింట్లో మంచిగా ఉన్నటువంటి గిరిప్రసాద్ వాళ్ళ బావగారు యవనస్తుడే, దేవుడు అనుమతించాడు, మనం ఏం చేసేది లేదు. అయినా సరే ఆయన ఏం చేస్తా వచ్చాడు? దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడా లేదా? వదిలిపెట్టారా? వాళ్ళ కుటుంబం వదిలిపెట్టిందా? ఎవరు వదిలిపెట్టలేదు. ఈ జీవిత యాత్రలో మన కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, కానీ మన దేవుడు అన్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయనన్నాడు. కాబట్టి ఆయన కృప వెంబడి కృప ఇస్తూనే ఉన్నాడు తప్ప మనల్ని ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టి ఉదయకాలం ప్రతి విషయానికి కూడా, మన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లింప బద్దులమై ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మనల్ని తన పోలిక చొప్పున సృజించుకున్నాడు కదా, ఆయనకు మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన మనల్ని రక్షించుకున్నాడు, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన మనల్ని పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఉంచాడు, కృతజ్ఞతాస్తులు. ప్రతి విషయం కూడా తన చిత్తం చొప్పున మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. రండి, మనం లేచి నిలబడి